మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ మనకు మార్కెట్లో ప్రజెంట్ కొన్ని పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో ఎక్కువ స్టాండర్డ్ బుక్ అంటే ఫిలాసఫీ కోసం, అంటే హిందూ ఫిలాసఫీ కోసము స్టాండర్డ్ బుక్స్ ఏంటి అని అంటే ఒకసారి లిస్ట్ ఏమైనా? మనకు జనరల్గా ఏంటంటే మామూలుగా తెలుగు అకాడమీ ఫస్ట్ ఏదైనా ప్రాధాన్యత ఇవ్వాలి అంటే తెలుగు అకాడమీకి ప్రాధాన్యత ఇవ్వాలి. సో తెలుగు అకాడమీకి సంబంధించి హిందూ ఫిలాసఫీ, హిందూ కల్చర్, ఇండియన్ కల్చర్ ఆర్ట్ అండ్ కల్చర్ బుక్లు తప్పకుండా ఫస్ట్ చదవాలి. దానితో పాటు తెలంగాణకు సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్ బుక్స్ కూడా ప్రధానంగా చదవాల్సి ఉంటుంది. ఇది రెండో పాయింట్. సో మూడో పాయింట్ ఏంటంటే ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ విజేత కాంపిటీషన్స్ వాళ్ళు మంచి బుక్ రిలీజ్ చేశారు. అలాగే మేజర్ శ్రీనివాసరావు గారు, అలా ఆయన కూడా మేజర్ శ్రీనివాస్ కూడా ఒక బుక్ రిలీజ్ చేశారు సార్ కూడా. సో ఈ విధంగా మనం ఏదైనా, అలాగే జీబీకే పబ్లికేషన్ కూడా వచ్చిందండి. అంటే అకాడమిక్ బుక్స్తో పాటు ప్రైవేట్ పబ్లికేషన్ ఒక బుక్ కూడా చదవడం మంచిదేనండి. ప్రైవేట్ పబ్లికేషన్ ఒక స్టాండర్డ్ బుక్ కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే మనకు 150 మార్క్స్ ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్లో 150కి మనం ఒక 10-15 బుక్లు చదువుతాం. అలాంటిది ఈ పేపర్ టు 150కి మనం ఒక 3-4 బుక్లు చదవడంలో తప్పు లేదు. అంటే స్టాండర్డ్గా 3 బుక్స్ తీసుకొని చదివితే మనకు మొత్తం కవర్ అవుతుంది. ఒకే బుక్ మీద డిపెండ్ అయితే మొత్తం కవర్ కాదు. సో ఇంక్లూడింగ్ తెలుగు అకాడమీతో పాటు ప్రైవేట్ పబ్లికేషన్లో స్టాండర్డ్గా సిలబస్ని ఏది కవర్ చేస్తుంది, మంచి ఎంసీక్యూస్ ఏవి ఇస్తుంది, స్టాండర్డ్ని చూసి మనం ప్రిపేర్ అవుతే బాగుంటుందండి.